కుషాయిగూడ సుభాష్ నగర్ లో ఉంటున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన రైతులు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులు ధర్నా చేపట్టారు. 25 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులకు సంబంధించిన 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ. కుషాయిగూడ సుభాష్ నగర్ లో ఉంటున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు రైతులు. బాధితులకు అండగా పాషం యాదగిరి సంఘీభావం తెలిపారు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద నాగర్ కర్నూల్ కోల్హాపూర్ కు చెందిన భూమి కోల్పోయిన రైతులకు సంబంధించిన సుమారు 250 కోట్లు కొట్టేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరుతో ఇట్యాల సాయిబాబా అనే ప్రధాన నిందితుడు ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలీశ్వర్, ఇట్యాల తుకారాం, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం బుచ్చిరెడ్డి, రేవెల్లి జానకీరాం రెడ్డి, తాడూరి శ్రీనివాస్ అనే వ్యక్తులతో కలిసి 250 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బాధిత రైతులు ఆరోపించారు. తక్కువ ధరలో భూములు ఇప్పిస్తామని, మంచి వడ్డీ ఇస్తామని నమ్మబలికి దాదాపు 25 గ్రామాలకు చెందిన 3000 మంది భూ నిర్వసితులు రైతులకు సంబంధించిన సుమారు 250 కోట్ల నష్టపరిహారం డబ్బును కొల్లగొట్టారు. గరానా దొంగల చేతిలో మోసపోయామని గ్రహించిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిందితుల ఆస్తులు జప్తు చేసినట్లు సమాచారం ఇచ్చింది. ఇందులో భాగంగా ధనుంజయ్ గుప్తా అనే నిందితుడు హైదరాబాద్ కుషాయిగూడ సుభాష్ నగర్ కాలనీలో ఉంటాడని తెలుసుకుని మంగళవారం 25 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది బాధితులు నిందితుడి ఇంటి ముందు బైఠాయించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా పాషం యాదగిరి నిలిచారు. ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, R&R ప్యాకేజీ ఇవ్వాలని చట్టం ఉన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని పాషం యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుంజయ్ గుప్తా అనే నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి నిందితులకు సంఘ బహిష్కరణ చేసి కాలనీ నుండి తరిమి కొట్టాలని, సమాజం నుండి వెలివేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా పౌర సమాజం నిలబడి అన్ని విధాలుగా న్యాయం చేయాలని, అందరినీ మేలుకొల్పాలని పాషం యాదగిరి పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు మొట్టమొదటి సంగతి, వీళ్ళ బాధలు మామూలు బాధలు కావు. ప్రాజెక్టులు కట్టోడు ఎవడైనా సరే, రాజకీయ నాయకుడు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, వాళ్ళని చార్మినార్కెళ్ళి ఎడదీయాలి. ఎందుకంటే తెలంగాణ అంతా దక్కన్ పీఠభూమి, సహజంగా ఎత్తు పొలాలు ఉంటాయి, సహజంగా వర్షాలు ఉంటాయి, వర్షం ఎక్కువ ఉంటుంది, ఎత్తు పొలాలు ఉంటాయి, సహజంగా చెరువులు ఏర్పడతాయి. సరస్సులు అంటే వాడంతా అవే ఏర్పడతాయి. సరస్సులు, చెరువులు, గొలుసుకట్టు చెరువులు, చెరువు కింద చెరువు, చెరువు కింద చెరువు. చెరువుల కింద వ్యవసాయం చేస్తే ఎకరాకు 5,000 రూపాయలు అవుతాయి. అదే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే ఎకరాకు 5 లక్షలు అవుతాయి. ప్రాజెక్టులు కట్టినాకనే ఆ రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. ఎందుకంటే ఖర్చు పెరిగింది, పెట్టుబడి పెరిగింది, పెట్టుబడి ఏం రాదు. గిట్టుబాటు ధర అంటే మన పెట్టుబడి పెరిగితే దాని తగ్గట్టు రావాలి. ఎట్లొస్తే రావు. 5,000 రూపాయల ఎకరానికి ఖర్చు ఉంటే పెట్టుబడి, పురుగులు, ఎరువుల మందులు అది కూడా తీసుకొచ్చారు. అది కూడా అన్యాయం, తప్పే. అది పురుగులు లేవు, పెట్టుబడి వ్యయం లేదు. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం, అమెరికాలో 3,000 చెరువులు 3,000 నష్టం రిమూవల్. డ్యాములు కడితే ఏమవుతుంది? విధ్వంసము. నీళ్ళు అవి, ఆ నీళ్ళల్లో బ్యాక్టీరియా, పిల్లలు ఈత కొడితే చర్మం, లేత చర్మానికి ర్యాష్. అన్ని డ్యాములు నిండా రిజర్వ్ బ్యాక్టీరియా అంటే రోగకారకమైన వెక్టార్స్. అయితే రాజకీయ నాయకులు చదువు లేని వాళ్ళు కదా, వీళ్ళంతా దొంగలు. దర్చుకోమనండి. అమెరికాలో గుల్చేస్తున్నారు, యూరోపియన్లో గుల్చేస్తున్నారు. 2,110 డ్యాములు గుల్చేసినారు. ఇంకా అన్ని నదుల్ని మళ్ళీ పునరుద్ధరించాలంటూ జైలు, డ్యాములు అంటే జైళ్ళు పెడితే బ్యాక్టీరియా చెప్పి అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి బానిసలే. అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, కూల్స్ కడుతున్నారు. బానిసలే. అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, కూల్స్ కడుతున్నారు.
మరి రేవంత్ రెడ్డికి ఏం సోయి ఉంటే కేసీఆర్ దగ్గర జప్తు చేయాలి కదా, మేఘా కృష్ణ దగ్గర జప్తు చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? ఒకటి. తర్వాత ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టుల కింద జనం అక్కడ నుంచి నిర్వాసితులు అయిపోతుంది. దాన్ని సోషల్ కాస్ట్ అంటారు. వాళ్ళ పునరావాసం రాజకీయ తన్నాలి కదా, చెప్పులతో కొట్టాలి. బుద్ధి నాశనం ప్యాకేజ్ ఎందుకు లేదు? వాళ్ళకి ఎందుకు పునరావాసం కలిగించరు? వాళ్ళ 40 లక్షలు 50 లక్షల ఎకరం కూడా రాదు అక్కడ. కానీ 3 లక్షలు 3.5 లక్షలు 4 లక్షలు ఇస్తారా? ఎట్లా ఇస్తారు? రిలీఫ్ ఇవ్వకపోతే ఏమైంది? రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజీ లేదు. వాళ్ళు 10 ఎకరాల భూమి పోతే 10 పోతే ఊరు కట్టియాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఒక దండం. మా పేదలకు పాలమూరి ప్రాజెక్టు కింద పోయిన భూముల పైసలు, ఊర్లు పోయిన పైసలు మొత్తం నగర్ కర్నూలు ఓంశ్రీ సాయిరాం ఫైనాన్స్ నూసు మొత్తం ఫైనాన్స్లో ₹2 వడ్డిస్తామంటే పైసలు మొత్తం పేదోళ్ళని తెలియక తీసుకుపోయి ఫైనాన్స్లో పెట్టుకున్నాం సార్. ఫైనాన్స్లో పెట్టుకుంటే వాళ్ళు 14 మంది కలిసి ఎత్తుకొచ్చుకొని హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్లాట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం గొర్రెలను చూసి ఏం దేక్తలేరు. మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయరు, మా దగ్గర వచ్చి మమ్మల్ని ఏం చేయలేరు, కొట్టలేరు, తిట్టలేరు అని చెప్పి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఎవరు ములుగుతా వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు, మటి సంఖ్య ఊకుంటున్నారు. ఇట్లానే తిరుగుతున్నాం మేము 4 సంవత్సరాలకి వెళ్ళి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎవరి దగ్గర పోయినా చేస్తామంటారు. మొత్తం ఒకరొకరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. ఒకళ్ళ తల్లుల పిల్లలు 3 ఉంటే ₹1,00,00,000 అట్లా పెట్టుకుని నష్టపోయినాం. ఇవాళ మాకు న్యాయం జరగాలని మేము ₹1,00,00,000 2,500 మంది బాధితులు ₹2 వడ్డిస్తాం. అక్కడ ప్రాజెక్టులు పడుతున్నాయి, మేల్కున్నారు, ప్రాజెక్టులు పడుతున్నాయి. ఏదో చిన్న దందా పెట్టుకొని అంతా దళిద్రం కొడుకులు అంతా జతాయి మొత్తం బోగర్ కొడుకులు జతాయి. వాళ్ళ పేర్లు ధనుంజయ్ గుత్పా, నాగం పిచ్చిరెడ్డి, అలిగా సురేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రేవేల జానకురామరెడ్డి, తాడూరు సీను, కురువ రఘు, బాలేశ్వరు, చిట్టాల బాలేశ్వరు, చిట్టాల సాయిబాబు, చిట్టాల ధనుంజయ గుత్పా వీళ్ళందరూ కలిసి పదురుకొని ఈ ప్రాజెక్టులు పడతాయి, ఇక్కడ కాలువలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, ఈ డ్యాముల భూములు పోతాయి, ఇక్కడ మనం ఫైనాన్స్ లాగా పెట్టుకుంటే మన దగ్గర డబ్బులు వస్తాయి, పేదలు తెలియక పెట్టుకుంటారని నమ్మించి బాగా ₹2 వడ్డిస్తామని ఊర్లో గుమాస్తాలు పంపించి మంచిగా నమ్మిపించి చెప్పిచ్చారు. మొత్తం ఎత్తుకపోయినా మాకు తెలియక ₹2 వడ్డిస్తారు. మనకు 3 నెలలకు 2 నెలలకు వడ్డీ తెచ్చుకొని బతుకుతామని పెట్టుకున్నాం. వాళ్ళు మొత్తం డబ్బులు ఎత్తుకొచ్చుకొని ఇక్కడ ప్లాట్లు కొన్నారు, అపార్ట్మెంట్లు కొన్నారు, భూములు కొన్నారు. భువనగిరిలా, మల్కాజిగిరిలా, యాదగిరిగుట్టన భూములు కొన్నారు. ఇక్కడ దుర్కల బస్తీలో 40 ప్లాట్లు కొన్నారు. హైదరాబాద్లో 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మొత్తం ఎత్తుకొచ్చుకొని. నగర్ కర్నూలులో ఎవరు లేరు. ఫైనాన్స్ బోర్డు తిప్పేసి ఎత్తేసి వచ్చిండ్రు. మాకు ఎవరు దొరుకుతలేరు సార్. వాళ్ళ ఇంట్లో కాడ వచ్చి ధర్నా చేస్తున్నాం. మాకు న్యాయం కావాలి, మా పైసలు మాకు రావాలి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.